రక్షణార్థము, ఆవిడ యొక్క పవిత్రత కోసము, 10 మంది నుండి కాపాడడానికి, 10 మందిలో గౌరవాన్ని పెంపొందించేదానికి భర్త భార్యకు మంగళసూత్రాన్ని కడతాడు. అది కూడా ఏ విధంగా కడతాడు? నా దగ్గర 10 కేజీల బంగారం ఉందని చెప్పి ఇంత పొడవు చైన్ వేసుకోకూడదు. మంగళసూత్రాన్ని ఎంత లావు కావాలంటే ఎంతైనా వేయించుకోండి, తప్పులేదు. కానీ మంగళసూత్రం అన్నది స్త్రీ యొక్క హృదయాన్ని తాకుతూ ఉండాలి. ఇది మేము చెప్పింది కాదు, సాక్షాత్తు గౌరీదేవి అంటే పార్వతీదేవి చెప్పింది. ఎందుకు అంటే అమ్మ, చిన్న ఉదాహరణ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. పార్వతీదేవి అలిగింది, ఒక విషయానికి అలిగింది. ఏదో విషయానికి ఆడవాళ్ళు అలుగుతూనే ఉంటారు కదమ్మా. సో అట్లా ఆయన భర్త మీద అంటే సాక్షాత్తు చూడండి అమ్మా, ఇప్పుడు అనుకోవచ్చు మగవాళ్ళు, ఏమిట్రా నాయన ఎప్పుడు అలుగుతుంటుంది అని చెప్పి. శివుడికే తప్పలేదంట భార్య బాధ, మనమెంత అని అనుకుని ముందుకు సాగిపోవడమేనైనా. ఎవరైనా మగవాళ్ళు ముందే చెప్తున్నా, శివుడికే తప్పలేదు, మనమెంత ఆఫ్టర్ ఆల్.